ఏపీలో కూటమి ప్రభుత్వ అన్యాయాలు అరాచకాలపై పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతోంది వైఎస్ఆర్సీపీ. ఇప్పటికే వివిధ అంశాలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. ఇక ముందు కూడా క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని నిర్ణయించుకుంది. పార్టీ క్యాడర్ని పూర్తి స్థాయిలో సమన్వయం చేయడానికి అనుబంధ విభాగాలను సైతం సమాయత్తం చేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం మానేసి ప్రజలపై భారాలు మోపుతోంది. మరోవైపు కూటమి నేతల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రశ్నించిన వారిని హింసిస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, ఆఖరుకు పారిశ్రామికవేత్తలను కూడా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. ఈ పూర్వరంగంలో క్షేత్రస్థాయి పోరాటాలకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రజలకు అండగా పోరుబాట ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక ఏడాది పాటు హనీమూన్ పీరియడ్ గా వదిలేయాలని వైఎస్ఆర్సీపీ నాయకత్వం భావించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆలోచనలు వేరుగా ఉన్నాయి. లోకేష్ నాయకత్వంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగమే తప్ప సూపర్ 6 పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమాలకు తెరతీశారు. ఇప్పటికే 1,50,000 కోట్లకు పైగా అప్పులు చేసిన చంద్రబాబు ఆ డబ్బును ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయకపోగా వారం వారం వేల కోట్ల రూపాయల అప్పులు మాత్రం చేస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. గత ఫిబ్రవరి 19న పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అప్పుడు గాని రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక రాలేదు. మిర్చిని కొనాలని చంద్రబాబు సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది. అయితే రోజులు గడిచే కొద్దీ మళ్లీ యథాతథ పరిస్థితులే ఏర్పడడంతో రైతులు మళ్లీ రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం అవుతుండటంతో వైఎస్ జగన్ తమ పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. రైతాంగానికి అండగా నిలిచేందుకు మరో పోరాటం చేయాలన్న చర్చ పార్టీ ముఖ్య నేతల మధ్య జరిగింది. ఇదొక్కటే కాదు, కరెంటు ఛార్జీల పెంపు పేరుతో చేస్తున్న దోపిడీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేయడం, ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల ఆందోళనలు, కోనసీమ జిల్లాలో క్రాప్ హాలిడే, దెబ్బతిన్న ఆక్వా పరిశ్రమ, టీడీపీ నేతల గుండాయిజంతో పరారవుతున్న పరిశ్రమలు, తిరుమలలో జరుగుతున్న దారుణాలు తదితర అనేక అంశాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి తన పుట్టినరోజు వేడుకలకు యూరప్ వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు అనుబంధ విభాగాలను కూడా అప్రమత్తం చేసింది. ఈ నెల 19న బీసీ సెల్ నేతలతో, 21న ఉదయం ఎస్సీ సెల్, మధ్యాహ్నం నుంచి ఇంటలెక్చువల్ విభాగంతోనూ సమావేశాలను నిర్వహించబోతున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రజా పోరాటాలకు సంబంధించిన రోడ్ మ్యాప్ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు.